ఈశాయ నమః. ఇక్ష్వాకు వంశం అంటే గుర్తుకొచ్చేది శ్రీరామచంద్రుడైతే జనక వంశం అనగానే గుర్తుకొచ్చేది మన సీతమ్మ. అంతటి గొప్ప జనక వంశం ఇక్ష్వాకు చక్రవర్తి అయిన నిమి మహారాజు ద్వారా మొదలైందని మీకు తెలుసా? స్వయంగా ఇక్ష్వాకు చక్రవర్తి కుమారుడే ఈ నిమి మహారాజు. మహాపరాక్రమశాలి, ధర్మనిష్ఠుడు, లలితాంబికా భక్తుడు, మహాజ్ఞాని. తండ్రి ఆజ్ఞతో వైజయంతము అనే అద్భుత నగర నిర్మాణాన్ని గావించి తదనుగుణమైన యజ్ఞాన్ని చేయాలని సంకల్పించుకుని తన కులగురువైన వశిష్ఠ మహర్షిని ఆ యజ్ఞానికి ఋత్విక్కుగా ఉండమని ప్రార్థించాడు. కాని అప్పటికే ఇంద్రుడు చేయబోయే యజ్ఞానికి ఋత్విక్కుగా ఉండటానికి అంగీకరించిన వశిష్ఠుడు ఇంద్రయజ్ఞం పూర్తిగానే తన చేత యజ్ఞం చేయిస్తానని నిమికి మాట ఇచ్చి స్వర్గానికి వెళ్లారు. కానీ నిమి మాత్రం గురువు కోసం ఎదురు చూడకుండా గౌతమ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఇంతలో ఇంద్రయజ్ఞం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన వశిష్ఠుడు తన కోసం ఎదురు చూడకుండానే యజ్ఞాన్ని మొదలుపెట్టాడని తెలుసుకుని కోపంతో నిమిని విదేహుడు కమ్మని శపించాడు. నిమి సైతం ఆవేశంలో వశిష్ఠుని కూడా విదేహుడవ్వమని ప్రతిశాపం ఇచ్చాడు. విదేహుడు అంటే దేహాన్ని కోల్పోవటం అని. అంతట నిమి మరియు బ్రహ్మర్షి వశిష్ఠుడు తమ తమ దేహాలను త్యజించి విదేహులై చైతన్య రూపంలో నిలిచారు. నిమి తలపెట్టిన యజ్ఞం అసంపూర్ణంగా ఉంటే లోకక్షేమం కాదు కాబట్టి గౌతమ మహర్షి నిమిదేహాన్ని గంధ తైలముల యందు భద్రపరిచి శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని పూర్తి చేశారు. అంతట సంతుష్టులైన దేవతలు నిమిదేహాన్ని పునః చైతన్యవంతం చేయటానికి సిద్ధపడగానే దుఃఖమోహాలకు నిలయమైన పాంచభౌతిక దేహంపై ఏమాత్రం వాంచలేని నిమి చక్రవర్తి దేవతల వరాన్ని తిరస్కరించాడు. తన భక్తుడైన నిమి యొక్క స్థితప్రజ్ఞ స్థితికి ప్రీతి చెందిన లలితాంబికాదేవి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను సకల జీవుల నేత్రాల్లోనూ రెప్పపాటు రూపంలో శాశ్వతంగా ఉండిపోవాలని వరం కోరుకున్నాడు. రెప్పపాటుని సంస్కృతంలో నిమిషము అంటారు. ఆ నిమి ఈ చక్రవర్తి. అటు పిమ్మట లోక కళ్యాణార్థ మహర్షులంతా గంధ తైలముల యందు భద్రపరిచిన నిమిదేహాన్ని మంత్రపూర్వకంగా మదించగా అందుండి ఒక మహా తేజః పురుషుడు ఉద్భవించాడు. అతనే మిది. విదేహుల నుండి ఆవిర్భవించాడు కాబట్టి వైదేహుడు, మదించటం వల్ల మిది, జన్మచేత జనకుడు అయ్యాడు. ఇతను నుండే జనక వంశం మొదలైంది. ఈ వంశంలో అందర్నీ జనకులనే పిలుస్తారు. వారిలో మొదటి జనకుడు ఈమిదే. వారి రాజ్యం మిథిలా నగరం. ఈ వంశంలో పుట్టిన క్షీరధ్వజుడు అనే జనక మహారాజుకి అయోనిజగా వైదేహి అంటే మన సీతమ్మ తల్లి పుత్రికగా ఆవిర్భవించి శ్రీరామచంద్రునికి ఇల్లాలయ్యింది. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.